హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ హోమ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో సేమియా సగ్బియ్యం పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ ఉగాదికి హడావిడి లేకుండా ఈ టిప్స్ పాటిస్తూ సేమియా సగ్బియ్యం పాయసం చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, అస్సలు చిక్కబడకుండా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మొదటిసారి కనుక మన వీడియోస్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సేమియా సగ్గుబియ్యం కోసం ముందుగా పావు కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి. ఇవి చిన్న సగ్గుబియ్యం అండి, పెద్ద సగ్గుబియ్యం అయినా పాయసం బాగానే ఉంటుంది. ఇప్పుడు వీటిని 10 నిమిషాల పాటు వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి అంతా వేడయ్యాక ఇందులోకి కొద్దిగా జీడిపప్పు పలుకులను వేసుకొని వేయించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని జీడిపప్పు పలుకులను వేయించుకోవాలి. ఈ జీడిపప్పు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి కొద్దిగా ఎండు ద్రాక్ష, కిస్మిస్ అంటారు కదా, వీటిని వేసుకొని వేయించుకోవాలి. ఇంకా మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా వేయించుకోవచ్చు. కలర్ చేంజ్ అయ్యాక జీడిపప్పు, కిస్మిస్లను ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే పాత్రలో మరికొద్దిగా నెయ్యిని వేసుకొని 1 కప్ వరకు సేమియాను వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో మంటను ఉంచుకొని బాగా కలుపుకొని సేమియాను అయితే వేయించుకోవాలి. సేమియాను ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా అయితే పాయసం స్మెల్ కూడా బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. చూడండి, ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వేరొక బౌల్లోకి సేమియాను కూడా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని అందులో 1 కప్ వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యంను వాటర్తో పాటుగా ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తంగా బాగా కలుపుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని 10 నిమిషాల పాటు సగ్గుబియ్యంను ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం అయితే కంప్లీట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 3 కప్పుల వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. ఈ పాలని మీడియం ఫ్లేమ్లో ఉంచుతూ మరిగించుకోవాలి. పాలైతే మరగడం స్టార్ట్ అయింది. చూడండి, ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న సేమియాను ఇందులో వేసుకొని మొత్తంగా బాగా కలుపుకోవాలి. మంటనైతే లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి, లేకపోతే పాలు పొంగిపోతాయి. సేమియాను వేసాక మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోయి మాడిపోతుంది. చూడండి, ఇలా 5 మినిట్స్ అయితే సేమియాను కుక్ చేసుకోవాలి. ఎక్కువగా కుక్ చేస్తే పాయసం అనేది టేస్ట్గా ఉండదు. ఇలా కొద్దిగా ఉడికితే సరిపోతుంది. సేమియా అయితే ఇలా కుక్ అయితే సరిపోతుంది, ఎక్కువ మెత్తగా అయితే అస్సలు కుక్ చేసుకోవద్దు. ఇప్పుడు ఇందులోకి షుగర్ వేసుకోవాలి. సేమియా అంతా ఉడికాక ఇందులో 1 కప్ వరకు షుగర్ని వేసుకోవాలి. షుగర్ అంతా బాగా కరిగేంత వరకు లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకోవాలి.
షుగర్ అంతా మొత్తంగా కలిసాక పాయసం అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇలాచీ పొడిని వేసుకోవాలి. అలాగే చిటికెడు సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే పాయసం టేస్ట్ చాలా బాగుంటుంది. ఫైనల్గా ముందుగా మనము ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్లను వేసుకుంటే పాయసం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన సేమియా పాయసం రెడీ అయిపోయింది. చూడండి, సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.